అందరికీ నమస్కారం. ఈరోజు మనం భగవద్గీత చివరి పార్ట్కి వచ్చాం. 16, 17, 18 ఈ 3 అధ్యాయాలు మనకు ఏమి చెబుతుందంటే మంచి చెడుల స్వభావం, మన విశ్వాసం అండ్ జీవన శైలి ఎలా ఉంటే ఫలం ఎలా వస్తుంది, చివరగా కర్మ, భక్తి, జ్ఞాన ఇవన్నీ కలిసి తీసుకెళ్లే దారి ఏవి. ఇప్పుడు ఒక్కొక్కటి స్పష్టంగా తెలుసుకుందామా. అది ఫస్ట్ మనం దైవాసుర భావం. ఇది అధ్యాయం 16. మెయిన్ భావం ఏమిటంటే మనిషిలో 2 స్వభావాలు ఉంటాయి, దైవికం మరియు అసురం. ఫస్ట్ దైవిక స్వభావం అంటే ఏమిటో తెలుసుకుందామా. వినయము, సత్యం, క్షమ, స్వీయ నియంత్రణ, దయ, కరుణ, కోపం తగ్గించి జీవించడమే సేవాభావం. ఇవన్నీ ఉన్నవారు ద్వైవ స్వభావులవుతారు. ఇలాంటి వారు శాంతితో జీవిస్తారు. జీవితం అంతా ఆశీర్వాదంగా మారుతుంది. అసుర స్వభావం అంటే దుష్ట లక్షణాలు, అహంకారం, కోపం, లోభం, మోసం, హింస, ఇతరులను బాధించడం, ధర్మాన్ని అగౌరవపరచడం. ఈ స్వభావం మనల్ని నాశనం వైపు నడిపిస్తుంది. మన జీవితానికి అర్థం మన లోపల లక్షణం ఎక్కువ ఉంటుంది. అదే మన గమ్యం. అందుకే కృష్ణుడు చెబుతాడు, దైవ స్వభావాన్ని పెంచుకోండి, అసుర స్వభావాలు విడిచిపెట్టండి. కోపం, లోభం, కామం 3 ద్వారాలు నాశనానికి దారితీస్తాయి. ఇది మనసును కాల్చేస్తాయి. వీటి నుంచి దూరంగా ఉండాలి అంటే మనం దైవ భావాలను పాటించాలి. ఇంతటితో 16వ అధ్యాయం ముగిసింది. 17వ అధ్యాయం ఏంటో తెలుసుకుందామా. 17వ అధ్యాయం శ్రద్ధ తయాయోగం. మళ్ళీ అర్జునుడు అడుగుతాడు, ఓ కృష్ణ, ఎవరికైనా శాస్త్రాలు తెలియకపోయినా విశ్వాసంతో పూజ చేస్తే ఆ పూజ లెక్కలోకి వస్తుందా అని. అప్పుడు కృష్ణుడు చెబుతాడు, మన విశ్వాసం కూడా 3 గుణాల ప్రకారం ఉంటుంది. ఒకటి సత్వశుద్ధ అంటే సత్యం, ప్రేమిస్తూ మితంగా మాట్లాడతారు, స్వార్థం లేకుండా పూజ చేస్తారు, శుభకార్యాలు చేస్తారు, సేవా నిరాతలు, వీరి పూజ దేవునికి చేరుతుంది. 2 రాజస శ్రద్ధ, ఆసక్తితో కూడిన విశ్వాసం. ఇలాంటి వారు పేరు కోసం పూజ చేస్తారు, ఫలితం కోసం చేస్తారు, ఇతరులను చూడాలని చేస్తారు. వీరి పూజ తాత్కాలిక ఫలితమే ఇస్తుంది. 3వది తామస శ్రద్ధ. తామస శ్రద్ధలో అజ్ఞానంతో కూడిన విశ్వాసం. ఇలాంటి వారు హింస, అజ్ఞానం, మూర్ఖత్వం, తమకే హాని కలిగించే విధంగా ఇలా పూజ చేస్తారు. ఇది ఆధ్యాత్మికంగా ప్రయోజనం లేదు. నెక్స్ట్ మాట ఏమిటంటే మన మాట, ఆహారం, తపస్సు కూడా 3 రకాలు. సత్యం శుభ్రం, తేలిక, ఆరోగ్యదాయకం. రాజసం వచ్చేసి మనం తినే ఆహారంలో కూడా మన యొక్క శుద్ధిని తెలుపుతుంది. సత్యం కలవారు శుభ్రం, తేలిక, ఆరోగ్యదాయకం తింటారు. రాజసం కలవారు కారం, ఆమ్లం, ఉద్రేకత తింటారు. తామసం అనేవాళ్ళు పాడైపోయినది, అస్వచ్ఛంగా ఉన్నవి తింటారు. మాట ఎప్పుడు సత్యం, మధురంగా, ఉపయోగకరం. అసలు మనం తినే ఆహారం గురించి కూడా కృష్ణుడు చెప్తున్నాడంటే దేవుడు మనకి ఎంత శ్రద్ధగా చెప్పాడు చూడండి. దేవుడు మనకి ఎంత ప్రశాంతంగా, ఎంత స్వేచ్ఛగా చెప్పాడో కదా. మనం కూడా అవన్నీ పాటించి మన కృష్ణ తత్వాన్ని, మనం ధర్మాన్ని కాపాడుదాం. కాబట్టి అన్నీ మనం పర్ఫెక్ట్గా తెలుసుకొని ఒకసారి రాసుకొని వాటిని పాటించడానికి ట్రై చేద్దాం. అలాగే అలవాటు చేసుకొని పాటిద్దాం. నెక్స్ట్ సత్యం అంటే స్వార్థం లేకుండా చేయడం, తపస్సు చేయడం సత్యం. నెక్స్ట్ 18వ అధ్యాయంలోకి వెళ్దామా. ఇది మోక్ష సన్యాస యోగం. ఇది మొత్తం గీతకు మహాసారం. మెయిన్ భావం ఏమిటంటే పని చేయడం మానేయడం సన్యాసం కాదు, పనిలో ఆసక్తి విడదీయడమే అసలైన నిజమైన సన్యాసం. కర్మ ఎలా పని చేస్తుంది అంటే
మన పనులు 3 విధాలుగా ఉంటాయి. సత్వకర్మ నిస్వార్థంగా చేయడం, రాజస కర్మ ఫలితాల కోసం చేయడం, తామస కర్మ అజ్ఞానంలో చేయడం. గీత చెప్పేది కర్మ చెయ్యాలి, కానీ ఫలానికి బందీ కాకూడదు. అసలు మనలోని కర్త ఎవరు అంటే కృష్ణుడు చెబుతున్నాడు, కర్త కూడా 3 రకాలు. శాంతితో చేసేవాడు సత్వగుణం, అహంకారంతో చేసేవాడు రాజస గుణం, అజ్ఞానంతో చేసేవాడు తామస గుణం. చివరి నిర్ణయం శక్తి కూడా 3 రకాలే. స్పష్టతలో నిర్ణయించేవాడు సత్వ, గందరగోళంలో ఉండేవాడు స్పష్టతతో నిర్ణయించేవాడు సత్వగుణం, గందరగోళంలో ఉండేవాడు రాజస గుణం, తప్పును సరైందని అనుకునేవాడు తామస గుణం. స్వధర్మం అంటే ఏమిటో తెలుసుకుందామా? ఇతరుల ధర్మం బాగా కనిపించినా మన స్వభావానికి తగ్గ పనే చెయ్యాలి. ఎందుకంటే అది మనకు సహజం. మనసు శాంతి, జీవితం స్థిరం అవుతుంది. కృష్ణుడు అర్జునుడితో చెబుతాడు, నీ పనిని ధర్మంతో చెయ్యి, మనస్సు నాకే అర్పించు, నన్నే ఆశ్రయించు, అప్పుడు నేను నిన్ను రక్షిస్తాను. ఇదే మోక్షానికి దారి. చివరిగా 16, 17, 18 అధ్యాయాల నుంచి మనం ఏమి నేర్చుకోవాలంటే ఫస్ట్ దాని సారం ఏంటో తెలుసుకుందాం. అది మనం ఏం నేర్చుకుందామో తెలుసుకుందాం. సో 16వ అధ్యాయం నుంచి మంచి లక్షణాలు పెంచుకోవాలి, చెడు లక్షణాలు విడిచిపెట్టాలి. 17 నుంచి విశ్వాసాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. 18 నుంచి కర్మ చెయ్యి కానీ ఫలాన్ని బందీ అవ్వకు అని. దీన్ని బట్టి మన జీవితంలో అప్లై చేస్తే అహంకారం తగ్గించుకోవడం, కోపం లోభానికి దూరం పెట్టడం, దైవ విశ్వాసంతో జీవించడం, ప్రేమలో దయతో అందరిలా ఉండటం. జీవితం యుద్ధభూమి లాంటిది, కానీ మనతో కృష్ణుడు ఉంటే మనసు భయం ఉండదు. భగవద్గీత చదవడం వల్ల జీవితం నేర్చుకుందాం. ఇంతటితో మనం ఈ అధ్యాయం కూడా పర్ఫెక్ట్గా తెలుసుకున్నాం. సో మీకు ఇంకా నా వాయిస్ క్లియర్గా రాకపోతే కామెంట్ చేయండి. మళ్ళీ మంచిగా పర్ఫెక్ట్గా తెలుసుకుందాం. ఇంతటితో భగవద్గీత ముగిసింది. ఇంకొక మాట గుర్తుపెట్టుకోండి, మీరు ప్రతిరోజు హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే ఈ జపమైన, ఓం నమః శివాయ జపమైన, లలితా సహస్రనామం, శివ సహస్రనామావళి ఇవన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి రోజు కనీసం ఒక 15 minutes దేవుడికి ఇవ్వడానికి ట్రై చేయండి. అప్పుడే మన మనసులో ఉన్న చెడు గుణాలన్నీ పారిపోతాయి. ఖచ్చితంగా ఈ పని చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం భగవద్గీత మొత్తం నేర్చుకున్నవన్నీ ఒక దగ్గర క్లియర్గా తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.